హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్. మనమైతే ఈరోజు కొయ్య తోటకూర టమాటో పులుసు కర్రీ చిత్తూరు సైడ్ చేస్తారు, ఎట్లా చేయాలో చూస్తున్నాం. దానికోసం ఒక 4 టొమాటోస్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుని కొయ్య తోటకూర నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లో కొయ్య తోటకూర షిఫ్ట్ చేసుకోవాలి. కడిగేసింది అందులో ఈ కట్ చేసిన టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఇందులోనే మనం ముందుగా పల్లీలు నానబెట్టుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఒక గుప్పెడు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక గుప్పెడు పల్లీలు నానబెట్టినవి అదే కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు పసుపు, ఒక చిన్న నిమ్మ పండంత చింతపండు, ఒక ఫుల్ స్పూను కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం నానబెట్టిన పల్లీలు కూడా యాడ్ చేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కుక్కర్ లిడ్ పెట్టేసి మీకు ఇష్టమైతే ఒక ½ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేదంటే అలా వేసి ఒక 2 విజిల్స్, ఎందుకంటే మనకి ఆ కూరలో ఉండే వాటర్ వస్తాయి కాబట్టి ఒక 2 విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది. నేనైతే ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూసారా, మెత్తగా బాయిల్ అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఒక చిన్న పోపు పెట్టుకోవడమే. గుమగుమలాడే పోపు కర్రీలో యాడ్ చేయగానే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చిత్తూరు సైడ్ చేస్తారండి, కొయ్య తోటకూర టొమాటో పులుసు కర్రీ. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.